JPM friends, I want to discuss రెండు విషయాలు ప్రధానంగా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఇక్కడ IOE ఎమినెన్స్తో ఉన్నది. రీసెంట్గా లాస్ట్ 5 years 1000 కోట్ల యూనివర్సిటీకి వచ్చినాయి యూనివర్సిటీని డెవలప్ చేయడానికి. రాను ఆ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రజెంట్ 5500 ఉన్న స్టూడెంట్స్ని 25,000 చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే మాకు తగిన స్పేస్, బయోడైవర్సిటీ మీద రీసెర్చ్ చేయాలన్నా ల్యాండ్ కావాలి, ఫ్లోరా ఆ ల్యాండ్ మాకు ఉండాల్సిందే. ఆ ల్యాండ్, లేక్స్ ఇవాటి మీద బయాలజికల్ రీసెర్చ్ అక్కడ జరుగుతాయి, లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ జరుగుతాయి. మన పికాక్ లేక మన బఫెలోలో రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్ జరుగుతున్నప్పుడు మెజారిటీగా తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు SC, SC, OBC మైనారిటీ పిల్లలు అక్కడ చదువుతూ ఉంటారు. ఈ టైంలో ఇట్లాంటి డిస్ట్రక్షన్ చేయడం వల్ల మన వాళ్ళకు చాలా మంది అక్కడ వచ్చే ప్రవేశం లేకుండా పోతున్నది. నెక్స్ట్ 25,000 చేసే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ నిర్ణయాన్ని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మేము స్టూడెంట్స్ యూనియన్ తరఫున కోరుతున్నాం. నా పేరు త్రివేణి, నేను స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ, కరెంట్లీ స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ. నేను ఓన్లీ ఒక 2-3 పాయింట్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ హిస్టరీ అంతా చెప్పడం జరిగింది. అయితే నేను డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ హెల్ప్తో నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదవడం జరిగిందనమాట. అక్కడ నాది డిగ్రీ అయిపోయిన తర్వాత JNUలోనే మాస్టర్స్ చేయడం జరిగిందనమాట. 5 సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతి సీజన్లో నా హెల్త్ ఖరాబ్ అయ్యేది. ప్రతి సీజన్ ఈవెన్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకి హాలిడేస్ ఇచ్చేదన్నమాట. ఢిల్లీలో అసలు ఏ రోజు కూడా ప్రశాంతంగా బతకలేమన్నమాట. అట్లాంటి ఢిల్లీ ఎట్లయితే ఇప్పుడు ఢిల్లీ అవుతుందో, ఇప్పుడు ఈ 400 ఎకరాలలో ఏదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కాంక్రీట్ జంగులు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడున్న 400 ఎకరాలు కూడా తీసుకోవడం వల్ల కంప్లీట్గా అక్కడ కూడా బతకలేము. ఆల్రెడీ ఢిల్లీలోనే ఉండలేము అని అనుకొని HCUకి వచ్చి చదువుకుంటుంటే ఇప్పుడు HCU ల్యాండ్ని కూడా మొత్తం కంప్లీట్గా గ్రాప్ చేసేసి కంప్లీట్గా 400 acresలో ఉన్న thousands ఆఫ్ ట్రీస్ని, స్పీషీస్ని తీసుకుంటే ఇంకా మనం చదువుకోవడానికి ఏం లేదు మాకు. తర్వాత ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ అనుకుంటే కంప్లీట్గా ఇవన్నీ గవర్నమెంట్స్ వాళ్ళు కడుతున్నారు. ఇవి ఎంత డెవలప్మెంట్ చేసి కట్టినా కూడా ఫ్యూచర్లో గవర్నమెంట్స్ ఉండం, మనం ఉండం. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా ఫ్లడ్స్ వచ్చినాయి అంటే మాత్రం దాన్ని కంట్రోల్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపాసిబుల్ అయిపోతుంది. అట్లనే ఇప్పుడు 400 acresలో ట్రీస్ని, ఇది కార్బన్ సింక్, ట్రీస్ ఉంటే మనం ఏదైనా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు 400 acresలో ఉన్న అంత తీసేసుకుంటే సిటీ కూడా ఉండదు. ఫ్యూచర్లో మనం డెవలప్మెంట్ అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది ఉండదు, మనము ఉండం అన్నమాట. సో అది మనం ఈవెన్ లీగల్గా మీరు ఏదైతే చెప్తున్నారో అది పక్కన పెట్టి అట్లీస్ట్ పికాక్స్ తర్వాత డీర్స్ యొక్క ఆర్తనాదాలను విని మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయాలని మేము ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఏదైతే ల్యాండ్ ఉందో అదంతా యూనివర్సిటీ పేరు మీద రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, ఎవరైతే మనం ఇందాక మాకు KTR గారు చెప్పారనమాట, అంటే ఎట్లా ప్రొసీడ్ కావాలనేది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగా హస్దియా ఫారెస్ట్, ముంబై, అది దాంతో పాటుగా మన అప్పుడు అంటే యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, HCU స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేము పక్కకు వచ్చి నిలబడతామని. ఇది నెల నుంచి జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం. అండ్ ఆల్సో లైక్ సెంట్రల్లో ఏమంటారు, అంబానీలకి, అదానాలకి దేశం అమ్ముడుపోతుంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది కూడా అదే కదా, కార్పొరేట్స్కి అమ్మడం, తర్వాత సిటీ అంతా ఎంటైర్ కాంక్రీట్ జంగిల్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు, మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటారు. ఇది అంటే ఇది ఎలాంటి ధోరణి అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఫస్ట్ థింగ్ మీరు చెప్తున్నారు అక్కడ గుంట నక్కలు ఉన్నాయి. సరే, ఏ నక్కలు ఉన్నాయి ఫస్ట్ అయితే మీరు అక్కడికి రండి కదా, వచ్చి చూడండి. ఆ నక్కలు ఏవో లేకపోతే పికాక్స్ ఏదో ఒకటి అరుస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది కదా అక్కడ ఫ్లోరా ఉందా, ఫానా ఉందా, లేకపోతే ఇంకా బయోడైవర్సిటీ ఏదో ఉందని. అక్కడ కూర్చొని ఆడేం లేదని చెప్తే మీకు తెలియదు. అక్కడికి రండి, చూడండి, అప్పుడు మేక్ ద స్టేట్మెంట్స్ రైట్. అక్కడికి వచ్చి చూసిన తర్వాత చెప్పండి. సో మా స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము డిమాండ్ చేసేది ఫస్ట్ అది ఆపేసి ఫస్ట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ ఫస్ట్ రాదర్ దెన్ ఆల్ దీస్ లీగల్ ఆస్పెక్ట్స్. బికాస్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఫస్ట్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హైదరాబాద్. ప్రపంచం అంతా గ్లోబల్ వార్మింగ్ అని, తర్వాత అన్నీ జరుగుతూ ఉన్నాయి, సునామీలు కానీ అన్నీ వస్తున్నాయి. అవన్నీ కన్సిడర్ చేసుకొని మన హైదరాబాద్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆస్పెక్ట్ మనకు ఉండాలి. అంతేగాని ఏదో డెవలప్మెంట్ చేస్తాం అది అని కాదు, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ కూడా మనం చూడాలి. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. హలో హలో
హలో అండి, నేను సందీప్ మాట్లాడుతున్నా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎక్స్ స్టూడెంట్ యూనియన్ మెంబర్ నేను. సో ఈరోజు మనం అంటే ఈ ఇన్సిడెంట్తో మనకు అర్థం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హిపోక్రసీ అర్థం కావాలి మనకు. రాహుల్ గాంధీ గారు అంటే మన ప్రధానమైన అంటే ఇటు గవర్నమెంట్ చెప్పే ఒక యూనివర్సిటీకి అంత భూమి ఎందుకు అని ఒక ప్రధానమైన క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కానీ వీళ్ళందరూ కానీ. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చదువుకున్న క్యాంబ్రిడ్జ్ 3,000 ఎకరాలలో ఉంది, ఆయన డిస్కంటిన్యూ చేసిన హార్వర్డ్ కూడా 2,000 ఎకరాలలో ఉంది. సో అంటే అట్లనే రీసెంట్గా ధారావి ప్రాజెక్టులు అంటే ఎలక్షన్స్ ముందు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ గారు విజిట్ చేసుకుంటూ ఒక మాట చెప్తారనమాట. నేను క్రానిక్ క్యాపిటలిజము సోషల్ జస్టిస్ రెండు ఎంచుకోమంటే నేను సోషల్ జస్టిస్ వైపు నిలబడతా, ఈ అదాని అంబానీ అని బడా పారిశ్రామికవేత్తల దిక్కు నిలబడను, ఆ కార్పొరేట్ వ్యక్తుల వైపు నిలబడనని చెప్తా ఉంటారు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్యూ లాంటి యూనివర్సిటీలు మాకు ధారావి లాంటివి తెలంగాణ నుంచి ఫస్ట్ జనరేషన్ అంటే వచ్చిన బడుగు బలైన వర్గాల విద్యార్థులకు అది హెచ్యూ లాంటి ధారావి లాంటి అక్కడ మేము ఇంక్యుబేట్ అయ్యి ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఇంకో సీరియస్ విషయం మనం అబ్జర్వ్ చేసుకుంటూ అంటే ఇంకొక ప్రశ్న మనం లేవనెత్తుకోవాల్సింది తెలంగాణ సమాజంలో ముఖ్యంగా అంటే తెలంగాణ సివిల్ సొసైటీ ఓన్లీ బీఆర్ఎస్ రెజిమ్ ఉంటేనే పనిచేస్తుందా? సివిల్ సొసైటీ అనేది ఒక సెలెక్టివ్గానే ఉంటుందా? ఎక్కడ పోయినారు ఇప్పుడు ఈ మేధావి వర్గం అంతా? యూనివర్సిటీ ల్యాండ్ పోతుంటే ఎక్కడ పోయినారు? ఓన్లీ 10 years ఆఫ్ టైంలోనే ఓన్లీ బీఆర్ఎస్ రెజిమ్ మాత్రమే సివిల్ సొసైటీ ఉంటుంది తెలంగాణలో. ఈ ప్రశ్నను చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ నాలుగో అంశం ఏంటంటే మన ప్రభుత్వం చెప్తుంది మేము 16 గంటలు 18 గంటలు పనిచేస్తున్నామని. మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రభుత్వం 24 గంటలు ఓన్లీ ఆదివారం శనివారం పనిచేస్తుంది. ఎందుకంటే ఆ రోజు కోర్టులు ఉండవు కాబట్టి. మీరు చూసిన జీవో 29 కేసు అయినా, మీరు చూసిన బుల్డోజర్ హైడ్రా అయినా, ఇప్పుడు హెచ్యూ జరుగుతున్న బుల్డోజర్ రాజ్ అయినా, మీరు ఎప్పుడు చూసినా కానీ మన ప్రభుత్వం 24 hours మాత్రం శని ఆదివారాల్లో మాత్రం పనిచేస్తుంది. సో ఇంకొక అంశం నేను ప్రధానంగా మీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే యూనివర్సిటీస్కి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అంటే యూనివర్సిటీస్కి టార్గెట్ ఉంటుంది. అంటే ఒక 200 సంవత్సరాల ఫ్యూచర్కి యూనివర్సిటీస్ ఎన్విజన్ చేస్తూ ఉంటాయి. సో అట్లాంటి యూనివర్సిటీస్ని చంపేయడం అంటే ఇండైరెక్ట్గా కార్పొరేటైజ్ ఎడ్యుకేషన్ చేయడమే. ఇది అంటే వీళ్ళు మాట్లాడుతున్న సోషల్ జస్టిస్, వీళ్ళు మాట్లాడుతున్న రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా పోవడమే. సో ఇంకో చాలా బాధాకరమైన అంశం ఏంటంటే మా ఆలుమ్ని ఇదే ప్రభుత్వంలో ఉన్నారు, ఇదే ప్రభుత్వ శాసనసభ్యులుగా ఉన్నారు, ఇదే ప్రభుత్వ మంత్రులుగా ఉన్నారు. మరి వాళ్ళు యూనివర్సిటీ మీద చూసి ప్రేమ ఎందుకు వస్తుందో నాకు అర్థమవుతుంది. అట్లాంటి యూనివర్సిటీ మీలాంటి వాళ్ళని మంత్రులుగా షేప్ చేసి బయటకు వదిలిపెట్టిందంటే నెక్స్ట్ తరాల వాళ్ళని ఇంకా పెద్దగా వదిలిపెడుతుంది కదా. సో ఈ విషయం మీరు ఖచ్చితంగా సో ఇప్పుడు మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మా 400 acres ఆఫ్ యూనివర్సిటీ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఆ ల్యాండ్ని గ్రీన్ జోన్గా ప్రకటించి ఆ ప్రభుత్వం కూడా దాన్ని 80% దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. యాజ్ ఆఫ్ నో అంటే మాతో పాటు ప్రశ్నించిన విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు పోలీస్ కస్టడీలో రిమాండ్లో ఉన్నారో వాళ్ళని తక్షణమే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరంకుశమైన వైఖరిని మాత్రం ఖచ్చితంగా వెనుకకు పోవాలి, లేకుంటే అది కోర్టులు ఖచ్చితంగా దీనికి జవాబు చెప్తే విద్యార్థులు కూడా దాన్ని కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. Students unity! Students unity! I am a student union member of the University of Hyderabad. I want to point out specifically two things. KTR Garu has already talked about most of the issues in general. I want to point out specifically two things for everyone who's watching, for all the media people who are here. These are the two things I want you to go back and report on. First thing is that as of now, the University of Hyderabad administration has also clarified, and we have also known this for very long, that this 400 acres that the government of Telangana claims is theirs, that is a different affair that we can contest legally later, whether it is theirs or not. But as long as they are claiming that these 400 acres belong to them, we want to ask them, has the revenue department done an authoritative survey to demarcate which 400 acres of land it actually is? It can be any 400 acres. Have they done a survey to demarcate that land? If that survey has not been done, if the revenue department has not done this survey, then how is it that the government has decided to go on, bring more than 50 JCBs inside the university in the middle of the day, continued using those JCBs entire night, raising through the forests? They have reached as far as the departments where students study and spend their entire days. They have reached to the Peacock Lake, to the lakes inside the university. They have even run over various animals and countless number of trees. If the survey has not been done, then how is it they have decided to take on these JCBs and continue with their action, and they're going to continue until tomorrow? Second is,
a case was filed regarding this 400 acres by a civil society organization in the High Court. They demanded that this 400 acres should be declared as a national park. While that case is still in the court, while the court has given a clear direction to the government to present the legal and the ecological matters related to this 400 acres on 7th of April, then how is it that 1 week before that hearing, the government has decided to start acting on that land before giving the answer to the court? These are the 2 points that we want you to talk about. And if the government has thought that they can come and scare the students of the university from continuing their fight for the land, then we are here to tell you that the students will not yield. This land we know belongs to us. We'll fight that separately. We also know that this entire 400 acres is a very crucial space, a crucial green space for the city of Hyderabad. This area acts as a catchment area and feeds 3 lakes in the university. It has thousands, the species of animals and plants and birds combined are thousands in number. And that is the amount of area. The 400 acres, it's bigger than the KBR National Park. KBR National Park is 390 acres. So if they've decided to destroy this land, which after violating so many rules and regulations, then do they think that people will not make noise? Do they think that we will not stand here and fight for our land? We'll continue to fight for our land, and that is what we are here to tell you. And we want you to report this and ask the government the right questions and hold them accountable. Thank you. और कोई बात करना चाहिए? Hello everyone, my name is Nihat Suleiman. I'm currently the General Secretary of the UH Students Union. In the past 2 days, there is no Ugadi in HCU, there is no Eid in HCU. Our land is being taken away, our students are being beaten up by the police, taken away. Yesterday, including me, 50 students were taken into various police stations. मेरे को भी लेकर 50 स्टूडेंट्स को डिटेन किया गया था और रात तक पुलिस स्टेशन में ही हमें डिटेन करके रखा था और उसमें 2 स्टूडेंट्स को अभी तक पुलिस वापस नहीं ले आए हैं. वो भी हम अभी मीटिंग में केटीआर गारू से बात किया था. और ये कैंपस में एक सर्वेलेंस राज हो रहा है. स्टूडेंट्स का फ़ोन छीनकर वो उसका गैलरी चेक कर रहा है. स्टूडेंट्स का विजिटर्स को अंदर नहीं भेज रहा है. पुलिस मफ्ती में यूनिफॉर्म में सब मिलकर 100 पुलिस डिप्लॉय किए गए हैं कैंपस के अंदर. और हमारा ईस्ट कैंपस है जहां 3 स्कूल्स है, उसका बच्चे वो स्टूडेंट्स को भी अपने स्कूल नहीं जाने दे रहे हैं. एक चेक पोस्ट लाके टीयर गैस लेके पुलिस बैठ रहे हैं. तो इन दिस वे कैंपस को एक पुलिस ने कैंपस को एक टेरराइज कर रहे हैं. तो इसके खिलाफ कल से हम लड़ रहे हैं. स्टूडेंट्स एक साथ होकर लड़ रहे हैं. और आज भी हम देख रहे हैं कि आज सुबह से more and more police vehicles are coming. So we have to make one thing clear. ये हमारा ज़मीन है या ये ज़मीन में जितना भी बर्ड्स है, एनिमल्स है, उनका कोई भी कंसर्न नहीं लेकर ये कांग्रेस गवर्नमेंट बुलडोज़र चला के और हमारे कैंपस को लूट रहे हैं. तो I request all the media to take the attention into public society. ये मैसेज पूरा पब्लिक सोसाइटी को पहुंच दीजिए और हमारे लड़ाई में हमारे साथ रहिए.